الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم بسم الله الرحمن الرحيم الله لا إله إلا هو القيوم لا تأخذه سنة ولا نوم له السماوات وما في الأرض من ذا الذي పేషెంట్ గారు అయినటువంటి బండి దావీద్ గారికి పోలహారంతో సత్కరించారు. మన పెండెం దర్బాబు గారికి, కిషోర్ గారికి, మన డాక్టర్ గారికి, స్థానిక సర్పంచ్ దావీద్ గారికి, మా పెద్దన్న బాపందారు గారికి, మేడం గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మొట్టమొదటిసారిగా అఫీషియల్ అంటే పార్టీ పెద్దలు అందరూ ఉండగా మొట్టమొదటిసారిగా నేను పార్టీ ప్రెసిడెంట్ అయ్యి ఇదే ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను. మరి పెద్దలందరి సమక్షంలో మరి అమ్మవారి ఆశీస్సులతోనే ఇలా జరిగింది, ఇలా మొదలు పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. మరి అంటే మీ అవసరాలు ఇక్కడ ఏమున్నాయో నాకు తెలియదు. ఈ సందర్భంగా నేను ఒక 25,000 ఇవ్వదలుచుకున్నాను. మరి నేను ఒక 25,000 ఇవ్వడమే కాకుండా మా ఇన్ఛార్జీలు చాలామంది ఉన్నారు ఇవ్వగలిగిన వాళ్ళు, కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ఒక్కొక్కరికి ట్యాక్స్ వేస్తాం. మరి అందరూ ఎందుకంటే ఇలాంటి దర్గా మన నియోజకవర్గంలో ఉండడం అన్నది మనకు ఎంతో మరి ఆనందమైన విషయం, మనం ఎంతో హిస్టరీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మా ఇన్ఛార్జీలు ఎవరో బాధపడరు. మా లావబాబు గారు అటువైపు నుంచి వస్తున్నారు. ఆయన అందరూ రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచించి ఖర్చు పెడతారు. మీ అందరికీ తెలుసు. అంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టామంటే దాని నుంచి ఎంత ప్రతిఫలం ఉంటుందని ఆశిస్తాం జనరల్గా రాజకీయాల్లో. అంటే ఓపెన్గా చెప్తున్నాను ఈ మాట. కానీ ఇలాంటి దైవ కార్యక్రమానికి మా డాక్టర్ గారు 10 లక్షలు ఖర్చు పెట్టడం అన్నది మనస్ఫూర్తిగా డాక్టర్ గారికి అందరూ చప్పట్లు కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి పిఠాపురం గురించి మీకు చెప్పక్కర్లేదు, ఇప్పుడే నేను ఏఈ గారు చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో పిఠాపురం ఉంది కాబట్టి మరి ఆ బంగారు పాపం మా కళ్యాణ్ గారికి మరింత ఆశీర్వాదం కల్పించి ఏదో రోజు కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అయితే ఈ గుడి దగ్గరికి మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటారని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ మొక్కు కొడుతున్నాను. అలాగే తుమ్మల బాబు గారు అలాగే ఎమ్మెల్యే అయిపోతారు. బసిబీబీ దర్గా యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఇక్కడికి వచ్చిన మన జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అది ముఖ్యంగా ముస్లిం సోదరిమణులు అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏమీ లేదు, ఒక చిన్న ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే అన్ని మతాలు సమానం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు. మనం ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని అదే మా పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు కూడా అభిప్రాయం అదే. మేమందరం కూడా ఇప్పుడు మతాలకు అతీతంగా కొన్ని కులాలకు అతీతంగా కూడా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. దానికి ఒక చిన్న సూచనగానే ఇది చిన్న ఎగ్జాంపుల్ అంటే ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలో అందరూ సమానమైన దృష్టిని ఇది ఒక నిదర్శనంగా మేము తెలియజేసుకున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ ఈ కాలేజీ అది చేసినందుకు మీ అందరూ కూడా మీకు పొద్దున ఆరంభోత్సవంలో పాల్గొనడం పెద్దలందరినీ కమిటీ మెంబర్లు కోరుకుంటున్నాం. బషీర్ బీబీ ఔలియా మహోత్సవానికి అలాగే హిందువులందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి బంగారు పాపమ్మ ఏదైతే దర్గా ఉన్నదో ఈ కార్యక్రమానికి ఈరోజు 71 పురుషోత్సవానికి ఇచ్చేసినటువంటి మన పిఠాపురం నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, అలాగే సభాధ్యక్షులు మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారికి, పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు పెండెం దర్బాబు గారికి, 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి కిషోర్ గారికి, మరి నూతనంగా ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన పార్టీ నిర్వహించినటువంటి ఎన్నికల్లో నూతనంగా పదవీ బాధ్యతలు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి పార్టీ మండలాధ్యక్షుడిగా నియమింపబడినటువంటి మొన్ననే పార్టీ తరఫున నియమింపబడినటువంటి పిఠాపురం పట్టణ
అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ వరలక్ష్మి గారికి, అలాగే పన్నాడ గ్రామం నుండి పార్టీ తరఫున ఈ బొట్టు మేము పెట్టుకున్నాం. ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైన సువాసన వచ్చి ఒక మంచి ఫీలింగ్తో ఉన్నాం. ఇప్పుడు అదే వైసీపీ పాలకులకు అప్పచెప్తే గమనం అందులో మిగిలినటువంటి కొద్ది డబ్బుల కోసం కూడా ఏదో కెమికల్ కలుపుతారు ఈ సెంటు బదులు. కలిపితే ఇక్కడ మా తప్పులు ఊడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, అదే కెమికల్ కలిపితే ఏమవుద్ది, తప్పులు ఊడిపోతాయి. అటువంటిది కాకుండా అలా తిరుపతి దాంట్లో అలా కలిపారండి. అంటే మేమందరం తిన్నాం, మనం అందరం తిన్నాం. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవేదనగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి డాక్టర్ గారిని ఈ కార్యక్రమానికి కూర్చోవచ్చు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యక్రమం అయినటువంటి జ్యోతి శ్రీనివాస్ గారికి, అలాగే కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే జిల్లా డిసిసిబి అధ్యక్షులు, ఈ కాకినాడ జిల్లాలో అంటే ఎమ్మెల్యే అయితే అవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి, గౌరవిస్తాడు, మాట విలువిస్తాడు ఇతనికి. ఎందుకంటే మనం అందరూ లేట్గా వచ్చిన తన యువరాజ్యం నుంచి ఆ పార్టీని పట్టుకుని ఉన్న విధానం, అతని యొక్క ప్రతి మూమెంటు, ప్రతి అతని ఒక బాధ్యత చెప్తే ఎలా చేస్తారు అన్న దాని మీద బాబు మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే స్నేహితులు, గతంలో 2 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి మంచివాడు అనే పేరు తెచ్చుకున్నటువంటి ధర్మబాబు గారికి, అలాగే ఆలయ కమిటీ మెంబర్ షేక్ ఇస్మాయిల్ గారికి, అలాగే పొన్నాడు గ్రామ సర్పంచ్ బండి దేవతి గారికి, ఫైర్మెన్ కమిటీలో ఓదూరు కిషోర్ గారికి, స్నేహితులు చాలా చిరకాల నుంచి పల్లెటి పాపందర్ గారు పొన్నాడు జనసేన ఇన్ఛార్జ్, అలాగే కొత్తపల్లి మండలం జనసేన పార్టీ రావు అక్షయ్ గారు మంచి మెజార్టీతో నెగ్గారు. రాష్ట్రంలోనే ఏ చరిత్రలో రాజకీయ పార్టీల్లో ఎక్కడ ఈ టైపు ఎన్నికలు ఈ ప్రయోగం ఎప్పుడు ఎవరు చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయగలిగారు. ఆ ప్రయోగంలో మొట్టమొదటిగా విజయం సాధించేందుకు వచ్చిన అక్షయ్ గారికి, అలాగే దుర్గా కమిటీ సభ్యులందరికీ, అలాగే ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి, ధనబాబు గారికి, అలాగే మీడియా వారికి ఉంది. ఆ ఉదాసీనత నుంచి బయటికి రావాలి. మనం ఏదో మన టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు. మనం ఒక భాగస్వామి పార్టీగానే మన టార్గెట్ను ఫినిష్ చేసుకున్నాం. మనం పూర్తి స్థాయి పార్టీగా ఇంకా మన ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఇంకా ఎదగాలంటే మన పక్క పార్టీని గౌరవించుకుందాం, మన పొత్తు పార్టీని గౌరవించుకుందాం, కానీ మనం కూడా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రతి క్షణం కూడా పొత్తు పార్టీలతో మనం సమంజసంగానే ఉన్నాం, కానీ మనం ఎదగడానికి మటుకు ప్రయత్నం మటుకు ఎప్పుడూ కూడా లోపం చేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి మాటగా మీ అందరికీ మాకు ఆయన చెప్పిన దాన్ని మీ అందరికీ కూడా ఇవాళ వేదిక మీద పంచడం జరుగుతూ ఉంది. వచ్చిన పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అటువంటి దాన్ని ఒక ఎవరో చేసిన తప్పుకి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. ఆవేళ తిరుపతిలో కల్తీ జరిగింది. ఇవాళ ఏమైంది, సిట్ చెప్పింది, నేషనల్ బోర్డ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ కూడా ఇవాళ చెప్పింది. ఖచ్చితంగా అందులో పాలు లేవు, పెరుగు లేదు, వెన్న లేదు, నెయ్యి వచ్చిందని చెప్పింది. పాలు, పెరుగు, వెన్న లేకుండా వీళ్ళు ఎవరన్నా నెయ్యి తెస్తారు, వీళ్ళు చోట్ల ₹1,00,000 ఇస్తారు. ఎవరైనా చిలికి తేగలరా? అది ఆ ఎదవ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లింది. పాలు, పెరుగు, వెన్న లేకుండా నెయ్యి తెచ్చాడు తిరుపతికి. ఆ రయ్య ఇవాళ సిట్ ఏం చెప్పింది, రసాయనాలు కూడితో తుగుండేది. ఆ రసాయనాల్లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పింది, ఆ రసాయనాల్లోనే ఫిష్ ఆయిల్, అట్లాగే పంది కొవ్వు ఉన్నదని చెప్పి పరిపూర్ణమైన రిపోర్ట్ ఇంకా తయారవుతూనే ఉంది. ఈ లోపల దొంగ అన్నట్టు స్టార్ట్ చేసేసారు. వాళ్ళు చేసి ఇంత ఎలా ఆశ్చర్యంగా ఎలా ఉందంటే, కల్తీ జరగలేదని అంటలేదు వాళ్ళు, చిత్రం కొవ్వు కాదంటున్నారు, కల్తీ ఒప్పుకుంటున్నారు.
చెప్తుండగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన సన్నాసి మాట్లాడే విధానం ఇదన్నట్టు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది మనం ప్రతి ఒక్కరికి నిజం చేసేద్దామన్న ప్రయత్నం ఖచ్చితంగా సోషల్ మీడియాతో అయితే అవ్వచ్చు, ఆకుపచ్చ మీడియాతో అయితే అవ్వచ్చు, దేదైనా అవ్వచ్చు. ఇదే కార్యక్రమం చేసుకుంటాం. అంటే మన వాయిస్ కన్నా అతని వాయిస్ ఎక్కువ పడతా ఉంది ప్రతి చోట. అసలు మనకున్న జనం ప్రపంచంలో ఎవరికైనా ఉన్నారు? అసలు జనసేన పార్టీకి ఉన్న జనం ప్రపంచంలో ఏ పార్టీకి ఎవరికి లేని జనం. మనం ఎందుకు స్తబ్దతగా ఉంటున్నామో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్తబ్దత వదలండి. స్తబ్దత వదిలి మీరు 10 మంది, 20 మంది, 30 మంది ఆ కిల్లి కోట్ల దగ్గర కూర్చున్నప్పుడు, హోటల్ దగ్గర కూర్చున్నప్పుడు, ఎక్కడ కూర్చున్నప్పుడు వాస్తవాన్ని 10 మందికి తెలియజేయండి. 10 మందికి తెలియజేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోవేదనని అర్థం చేసుకోమని నేను తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే మటుకు మొన్న మీటింగ్లో మటుకు నిజంగా ఆయన బాధపడడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ బసిరి బేబీ తీర్థానికి ఈ దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునేలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, ఈ చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దర్గాని దర్శించుకునే ప్రాంగణానికి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఈ దర్గాలో దీన్ని రెక్టిఫై చేసి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ రూపంలో చెయ్యాలనే సంకల్పంకి ఈ రోజున మన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు శ్రీకారం చుట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను మీకు అనుకూలంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున జ్యోతుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి తరపున దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికే 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ దర్గాన్ని రూపొందించినటువంటి విధానం, ఈ కమిటీ, ఆ ఇంజనీర్లు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి గుడిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన వారందరికీ కూడా కమిటీ తరపున వారందరికీ, అలాగే డాక్టర్ గారికి, అందులో భాగంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి మా పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవ పంతం నానాజీ గారు, అలాగే మన ఓదూరు కిషోర్ గారు, ఇవి బావ అక్షయ్ గారు, అలాగే మన దావీదు స్థానిక సర్పంచ్ బాపంతర గారు, డాక్టర్ వరలక్ష్మి గారు, ధనబాబు గారు, అందరూ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే కింద మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పార్టీ తరఫున మన నాయకుడు ఏదైతే సూచించారో దాన్ని అక్షరాల ముందుకు తీసుకెళ్ళినటువంటి డాక్టర్ గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేక అభినందనలు మనందరం కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలకి జనసేన పార్టీ ముందుంటుందనే దానికి నిదర్శనమే ఈ రోజున ఈ ప్రాంతంలో ఈ దర్గాకి వన్ని తీసుకొచ్చినటువంటి డాక్టర్ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మనందరం కూడా దీంట్లో భాగస్వామైనందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాకు జనసేన అధ్యక్షులు గౌరవ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థన చేసుకుని తదనంతరం ఇక్కడ ఎంతో పురాతనమైన, కనీసం 300 సంవత్సరాలు అతి పురాతనమైన, ఎంతో ప్రతిష్ఠితమైన ఈ బంగారు పాపమ్మ ఈ దర్గాన్ని సందర్శించుకున్నారు. అమ్మవారు ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంగా ఎంతో శిథిలావస్థలున్న ఈ దర్గా గురించి స్థానిక ముజాఫర్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తదనంతరం ఎన్నికల అనంతరం వీళ్ళందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కలిసి దీని గురించి చెప్తే, కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ్ గారు సొంత నిధులతో ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు. చర్చిలకి, గుళ్ళకి, అనే విధంగా దర్గాలకు కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారు. సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఏదో సొంతం చేయాలనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో 10 లక్షల రూపాయలతో దర్గాని పునర్నిర్మించడం జరిగింది. పాత స్ట్రక్చర్ ఏ విధంగా కూడా మారకుండా కమిటీ సభ్యులు, ఇంజనీర్ గారితో అందరితో కూర్చుని నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది దర్గానికి ఇది కట్టడం జరిగింది. ఈ దర్గా యొక్క ఉద్దేశం కూడా ఎంతో పురాతనమైంది. దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే, వేరే దర్గాల్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువ మంది వస్తారు, ఇక్కడికైతే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న అతి పురాతనమైన
దర్గా ఇది. దీన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలతోని ఆయన సూచనలతోని ఇలా కట్టడం జరిగింది. అది దీని అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మా పార్టీ మూల సిద్ధాంతమైన అన్ని మతాలు ఒకటే, అది ఎవరు ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని మా సిద్ధాంతానికి, మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే ఇది కట్టడం జరిగింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సంకల్పంతో కట్టడం జరిగింది. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఇది కట్టడం జరిగింది. చేసిన మా పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి, అదేవిధంగా కాకినాడ రూరల్ అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరవ గారికి, అదే ఫైర్మెన్ కమిటీ సభ్యులు కిషోర్ గారికి, అదేవిధంగా రావు అక్షయ్ గారికి, పిఠాపురం అధ్యక్షులు శ్రీ డాక్టర్ వరలక్ష్మి గారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.